హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీరామ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం తెలుగులో ఇంపార్టెంట్ టాపిక్ అయిన పారిభాషిక పదాల గురించి చూద్దాం. దీనికి కన్ఫామ్గా ఒక మార్క్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆదేశం. ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం చేరుటను ఆదేశం అంటారు. లేదా శత్రువు వలె వచ్చి చేరేదానిని ఆదేశం అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడ్ ప్లస్ ఊ ప్లస్ అతడు, రాముడు అతడు. సో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చినది, డూ పోయి డా అయినది. సో శత్రువు వలె వచ్చి చేరేది ఆదేశం. నెక్స్ట్ ఆగమం. ఒక అక్షరం మరొక అక్షరంతో కలిసి వచ్చుటను ఆగమము అంటారు. లేదా మిత్రుడు వలె వచ్చి చేరేది ఆగమం. మా ప్లస్ అమ్మ, మాయమ్మ. సో శత్రువు అంటే ఆదేశం, మిత్రుడు అంటే ఆగమం. నెక్స్ట్ విభాష. సంధి జరుగుట లేదా జరగకపోవుటను విభాష అంటారు, లేదా వైకల్పికం. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు, సంధి జరిగిన రూపం. మేన ఇయ్యి ప్లస్ అల్లుడు, మేన ఎల్లుడు, సంధి జరగని రూపం. ధృతము. నకారమును ధృతము అంటారు, నకారమును ధృతము అంటారు. ధృత ప్రకృతికాలు. నకారము అంతమందు గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. నకారమునైతే ధృతము అంటారు, నకారము అంతమందు గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఉదాహరణకు వచ్చెను, చూచెను, వెళ్ళెను పదము చివర మనకేమొస్తుంది? ఇన్ను నకారం వస్తుంది. సో కలలు. నకారం అంతమందు లేని పదాలను కలలు అంటారు. వచ్చే, చూచే, వెళ్ళే, పోవే ఇట్లాంటివి అన్నమాట. ధృతము అంటే నకారము, ధృత ప్రకృతికాలంటే నకారం అంతమందువి. కలలు అంటే నకారం అంతం లేని పదాలు. నిత్యం. సంధి ఖచ్చితంగా జరుగుతుంది, అన్ని వేళలా జరుగుతుంది అంటే నిత్యం. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము. తపరకరణము. అత్తు, ఇత్తు, ఉత్తు మొదలైన పదాలను తపరకరణము అంటారు. తపరకరణము అనగా హ్రస్వమైన అక్షరాలను తెలిపేది. నెక్స్ట్ బహుళం. అనేక విధాలుగా సంధి జరుగుటను బహుళం అంటారు. అత్తునకు సంధి బహుళం. నిత్యము అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది, బహుళము అంటే అనేక విధాలుగా జరిగేదానిని బహుళము అంటారు. నెక్స్ట్ ఈ బహుళంలో ప్రవృత్తి. సంధి నిత్యంగా జరిగితే ప్రవృత్తి. రామ ప్లస్ అయ్య, రామయ్య. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అప్రవృత్తి. సంధి నిత్యముగా జరగకపోవడాన్ని అప్రవృత్తి అంటారు. అమ్మ ప్లస్ ఇచ్చెను, సంధి జరగల. కారణం స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధి లేదు. అంటే అమ్మ అనేది స్త్రీవాచకం కాబట్టి దానికి సంధి అనేది ఉండదు. విభాష. సంధి జరిగిత లేదా జరగకపోవట. నెక్స్ట్ అన్యరీతి. వేరొక పద్ధతిలో సంధి జరుగుటను అన్యరీతి అంటాం. ఒక ప్లస్ ఒక, ఒకనొక, ఇది వేరొక రీతిలో జరిగినది. నెక్స్ట్ గుణాలు. ఏఓఆర్లను గుణాలు అంటారు. గుణాలు ఏఓఆర్. వృద్ధులు ఐ ఔ. ఎన్నులు యావార, ఎన్నులు యాతో స్టార్ట్ అయింది కాబట్టి యావారాలను ఎన్నులు అంటారు. త్రికాలు. ఆయిఏలను సర్వనామములను త్రికములు అంటారు. ఆయిఏ అను సర్వనామములను త్రికములు అంటారు. ఇక్కడ సర్వనామములు ఆయిఏ. ఔపవిభక్తికాలు ఈటీతి, ఈ 3 అక్షరాలను ఔపవిభక్తికాలు అంటారు. సవర్ణములు. సమానమైన అక్షరాలను సవర్ణాలు అంటారు. మనం ఈ ఓ రూలను సవర్ణములు అంటారు. ఏ అక్షరంకి ఆ అక్షరమే వస్తే దాన్ని సవర్ణము అంటారు. ఏఓఆర్లను గుణాలు, ఐ ఔ వృద్ధులు, యావారాలు ఎన్నులు, ఆయిఏ త్రికములు, ఈటీతీలను ఔపవిభక్తులు అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నిన్న మనం చేసిన షార్ట్ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకి ఈ వీడియో కనుక వచ్చినట్టయితే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాటర్ అనేది నేను డిఎస్సి కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు డిఎస్సి కోచింగ్లో చెప్పారు. అది నేను ప్రగతి అవనిగడ్డ కోచింగ్లో తీసుకున్నాను. సో ఒకసారి చూడండి. ఈ తెలుగు గ్రామర్ బుక్ అంతా నాకు ప్రగతి అవనిగడ్డలో చెప్పింది.
సో ఇలాంటి గ్రామర్ పార్ట్స్ మీకు కావాలంటే, ఈ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.